నన్ను నేను ఊహించుకున్నాను అసలు నాకే ఎక్కడ నాకే నమ్మకం. నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండగ అనగానే ఇంచక్కగా పొద్దున్నే లేచి శుభ్రం పడిచి దాని తర్వాత ముగ్గులు అవి పెట్టి గొబ్బెమ్మలు పెట్టి భోగి పళ్ళన్నీ వేసుకుని గుడికి వెళ్తాను దర్శనానికి. అలాగే అచ్చం మేము కూడా మీలాగే చేసి నేను మధుశాలిని అండ్ ప్రశాంతి ముగ్గురం కలిసి ఈ దేవుడి దర్శనానికి వచ్చాము. నమస్కారం అండి. గోపాల సినిమా తర్వాత ఎంతోమంది మిమ్మల్ని దేవుడిగా నమ్ముతున్నారు. ఆ గ్లోతో ఆ హ్యాలోతో దీన్ని పక్కా చేశారు. ఆ బిలీఫ్ని దట్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్లో దేవుడు అంటే ఇలా ఉంటారు అని. హార్టీ కంగ్రాచులేషన్స్. ముందుగా పండగ శుభాకాంక్షలు. నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. గోపాల డబుల్ పండుగ ప్రేక్షకులకి. సో ఈ సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అదే ఆలోచిస్తున్నా పొద్దున్నే. ఇప్పుడు భోగి మంట వేద్దాం కోరికుంటా కానీ భోగి మంట కూడా వేసుకోలేకపోయినది చూస్తూ ఉన్నాను. ఏమో మన లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది మీకు సంక్రాంతి అంటే? చిన్నప్పుడు ఏదో ఒక స్థాయి వరకు బాగానే ఉండేది, తర్వాత ఎక్కడో రెగ్యులర్ రిథమ్ పోయింది నాకు. ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే భయం ఉంది దానికి. అంటే రూపురేఖలు లేవు కానీ మనల్ని నడిపించే మనల్ని పుట్టించిన శక్తి ఉంది, అది మనలో భాగం కూడా అని తెలుస్తుంది. అందుకని ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పేసామండి, మా అమ్మకి చెప్పేసిన ఇలా చేశాను. అలాగే ఒకసారి ఎగ్జామ్లో కాపీ కొట్టాలంటే దేవుడు చూస్తాడని భయంతో కాపీ కొట్టలేదు, ఫెయిల్ అయిపోయినా. ప్రిఫర్ భయాలు ఉంటాయి నాకు అట్లా. దేవుడు అంటే చాలా భయం నాకు. మరి ఏకంగా ఇప్పుడు దేవుడు అయిపోయారు ఈ సినిమాలో గోపాలలో. పాత్ర నటించాను అంత, దాన్ని అట్లా అయిపోయాను. అంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే అసలు మీకు డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలనేది మీ ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అంటే మన నిజమైన భగవంతుడు భగవతత్వం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది మనం అంటే మేబీ అది మన అనుభవంలోకి వచ్చిన రోజు మనం ఈ ప్రపంచంలో ఉండమేమో. అందుకే ఏదో మనకు తెలిసిన పురాణాలు, మనకు తెలిసిన కథలు, లేదంటే మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ కాకుండా ఒక మంచి చెప్పే వ్యక్తిలా చూశాను నేను భగవంతుడిగా. నేను పాత్రని ఆలోచించడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు. అంటే ఒక ధైర్యం చెప్పి ఒక మంచి కోరే వ్యక్తి ఎలా మాట్లాడతాడు, నేను అదే దృష్టితో చూశాను భగవంతుడు. ఒక లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు, నడిపించేవారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నాయకుడు అంటే నడిపించేవాడు అని అంటారు. సో అందులో కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ ప్రాబ్లీ అందుకనే భగవంతుడు నడిపిస్తాడని వి ఫాలో హిమ్ అన్న ఒక దృక్పథం కూడా ఉంది. సృష్టికి మూలం భగవంతుడే కదా. దానికి అంటే భగవంతుడు అంటే మనం ఒక మనిషిలాగా చూడాలనుకుంటే చాలా చిన్నగా చూడటం, ఆయన చాలా చిన్నబుచ్చటం మనిషిని. కానీ మనకు అర్థమయ్యే స్థాయిలో మన మనిషిగా చూస్తాం తప్ప ఆయన అసలు మనకి మించిన స్థాయి, మన ఊహలు కూడా అందని స్థాయి భగవంతుడు అనేది నేను అది చూస్తాను. అలా నడిపించడం వల్లే కదా ఎవరైనా ఉంటాం మనందరూ. సో ఆ కాంటెక్స్లో డైలాగ్ ఉంది అనిపించింది అంతే. ఇందులో శ్రీకృష్ణ క్యారెక్టర్ మీరు కృష్ణుడు అంటే చుట్టూ గోపికలు ఉంటారు. మరి ఇక్కడ గోపికలు లేరు, ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. అసలు మెయిన్ హీరోయిన్ ఫస్ట్ టైం లేదా కళ్యాణ్ గారికి హీరోయిన్ లేదు. పాటలో చాలా మంది గోపికలను పెట్టాం కదా సాంగ్ లో. అవసరం లేదంటే అక్కడ మనం అంటే కృష్ణ పరమాత్మ కేవలం గోపికలతో అసోసియేట్ ఎందుకు చేస్తాం? అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి, చిన్నప్పుడే పుట్టగానే తల్లి నుంచి దూరం అయిపోయిన వ్యక్తి, పెరిగే కొద్దీ ఎవరో ఒకరు ఆయన చంపాలని అనేక మంది రాక్షసులు, అంటే అనేక కష్టాలు పడ్డ వ్యక్తి. కేవలం ఏంటంటే ఒక మనిషికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఆలోచన గోపికలతో ఉంటాడని ఆయన. గోపికలని చాలా ఒక పాయింట్. అసలు ఆయన కృష్ణుడు అంటే గోపికలు గుర్తొస్తారు నిజంగా తప్ప అది మనం మనుషులుగా మనం ఆలోచించే స్థాయి, ఆయన అంతకు మించిన స్థాయి. మన మిగతా ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటాం కానీ చాలా ఎక్కువ రెగ్యులర్గా మాట్లాడుకునేది మనం దీని గురించి. నేను కృష్ణుడు బియాండ్ గోపికలు అని అనుకుంటాను. ప్రతి సినిమాలో ఇప్పుడు ఎవరైనా దేవుడి పాత్ర చేస్తున్నారంటే ఒక స్టీరియోటిపికల్గా ఒక మైథలాజికల్ ఆ గెటప్ బ్లూగా ఉండాలి కృష్ణుడు, ఇలా మేము ట్యూన్ అయిపోయి ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో మీరు ఇందులో ఒక మోడర్న్ కృష్ణ, ట్రెంచ్ కోట్, ఫ్యాన్సీ బైక్, కీ చైన్, మీ ఎంట్రీ చాలా చాలా సూపర్గా ఉంటుంది, వెరీ ట్రెండీ. సో మీకేమీ ఎగ్జాంపుల్స్ లేవు ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్ ఏదైనా? సో మీరు ఎలా వర్క్ చేశారు దానికి? ఆయన చేశారు మొత్తం. ఆయన
ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో నేను దానికి తగ్గట్టుగా నేను ఎలా నటించగలను ఆయన రాసిన దానికి అంతే. వీ హ్యాడ్ అ రిఫరెన్స్ ఫ్రమ్ వాట్ వీ టుక్ ఇన్ హిందీ, బట్ దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి ప్రయత్నించాం. బికాజ్ అది చాలా కొత్తగా ఎందుకు అనిపించిందంటే అలాంటి ట్రెంచ్ కోట్ వేసి దేవుడు పైనుంచి ఒక బిల్డింగ్ పైన ఉండి విష్ణు చక్రం చేతిలో పట్టుకోవడం అనేది చాలా ఆశ్చర్యపోయారు జనాలు. సో దీస్ థింగ్స్ రియలీ యాడెడ్ టు దట్ క్యారెక్టర్. అది చాలా కొత్తగా ఉంది. సో ఆ కొత్తదనం మీరు కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి? చాలా బాగుంది, డిఫరెంట్ గా. ఏమని చెప్పారు? వెరీ గుడ్. అండ్ ఆల్ ద కాస్ట్యూమ్స్ దట్ హి సెలెక్టెడ్ వాస్ ఫెంటాస్టిక్. రాజేష్ అని నాకు కొమరంపుల్ నుంచి చేసుకుంటూ ఉన్నారు. అదే ఒకరోజు యాక్సిడెంట్లో కలిసాను నన్ను. ఏదో ఒక నాకు కావాలని కుదిరితే ఎవరి ద్వారా వచ్చాడు. సో నాకు అప్పటి నుంచి అతని యాటిట్యూడ్ నచ్చింది, అతను అవుట్లుక్ అని. అంటే తను డిజైన్ చేసింది, తను ఏంటంటే 4-5 ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తాడు నాకు. వీటిలో తను నచ్చిన దాంట్లో నాకు ఈ క్యారెక్టర్ అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంటే ఎక్కువ టూ మెనీ కలర్స్ ఉండకూడదు, అని ఎర్త్ షేడ్స్ ఉండాలి అట్లా అని తను చెప్పి, తను పాత్రకి సందర్భంగా అంటే పాత్రకి ఎట్లాంటి కలర్స్ ఉంటే బాగుంటుంది అది తను డిజైన్ చేసింది. చాలా సాఫ్ట్గా, చాలా పేస్టల్గా ఇలాంటి కలర్స్ వెళ్తే బాగుంటుంది, స్మూతింగ్గా నైస్గా ఉండే కలర్స్ వేసినట్టు. సార్ అసలు ఆ ఎంట్రీ అనేది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఒక ఎంట్రీ అనేది, అసలు అంతకంటే బియాండ్ మీరు ఎంట్రీ ఇప్పించారు. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. ఆ ఎంట్రీ అనేది ప్లానింగ్ అంటే పవన్ పీకే అనే ప్లానింగ్ చేశారా? యాజ్ డీస్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నేను అలాగే ఫీల్ అవుతుంటానండి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ మేము కూర్చున్నప్పుడు ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎంత లిబర్టీ తీసుకుందాం ఆ క్యారెక్టర్కి అనుకున్నాం. ఎప్పుడు నా మైండ్లో బియాండ్ అనే ఉండేది. లెట్స్ గో బియాండ్, ఇంకా పెద్దది చేద్దాం. వాట్ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్? ఇట్స్ స్పేస్. సో ఆ స్పేస్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందని ఒక స్పేస్ నుంచి నార్మల్ గా అక్కడ మాయైపోయి కింద ప్రత్యక్షం అవుతారు, కానీ ఏకంగా దిగడమే దేవుడు బైక్ పైన దిగడం అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఆ బైక్ గురించి మాట్లాడాలి, అబ్బాయిలందరూ దాని గురించి మాట్లాడారు, అమ్మాయిలు కూడా. కానీ వెనక ప్లేస్ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా. సో డిఫరెంట్ గా ఇంకా వెంకటేష్ గారు మీతో పాటు చూడముచ్చటగా ఉంది ఆ ఫ్రేమ్ కూడా. ఎలా ఉండిందండి ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఆ బైక్ పైన అలా దిగడం? వెంకటేష్ గారు ఇప్పుడు అంటే ఆల్వేస్ అంటే నాకు ఆయనకు ముందు నుంచే నాకు ఆయన ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను, అంటే మా ఇంటి అన్నయ్య గారి ఇంటి వెనకాల ఉండేవాళ్ళు. సో మా ఇంటి నుంచి అలా వెనక నుంచి నడుచుకెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంచెం కూర్చొని నాకు అలవాటు ఉంది సినిమాలు ముందు నుంచి. సో నాకేదో ఒక మా ఇంట్లో ఒక బ్రదర్తో చేసినట్టే ఉంది తప్ప నాకు ఆ కంఫర్ట్ ఎక్కువ ఉంది. మేబీ వేరే వాళ్ళతో అంత ఎంత ఉండేదో నాకు తెలియదు, కానీ బట్ ఈయనతో అయితే జస్ట్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంది, బ్రదర్తో చేసినట్టే ఉంది. మరి బైక్తో మీకున్న అటాచ్మెంట్ అది మీ బైకే అంటున్నారు చాలా మంది, అది అసలు ఆ క్లారిటీ ఒకసారి లేదు, నా బైక్ నాకు ఆఫీస్లో ఉంది. అంటే నాకు చిన్నప్పుడు బైక్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్న కొని పెడతానా కానీ మా అమ్మ వద్దంది, ఎక్కడ పడిపోతాడని చెప్పి. ఇప్పుడు బేసిక్ నా సైకిల్ 10th క్లాస్లో కొనిచ్చారు నాకు. సో మీరు రైడ్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తాను. ఇప్పుడు ఏ టైంలో వెళ్తుంటారు? ఏ టైంలో మీకు రైడ్ చేయడం ఏ టైంలో ఇష్టం? మార్నింగ్ అవర్స్ లేకపోతే ఈవినింగ్? ఎర్లీ మార్నింగ్, కొంచెం రష్ తక్కువ ఉంటుంది. ఒక్కరే వెళ్ళడం ఇష్టమా లేకపోతే ఎవరు? ఒక్కడే వెళ్తాను. నెక్స్ట్ టైం యు లిఫ్ట్ అడిగితే నాకు ఆపర్చునిటీ వస్తే మీరే కాదు ఇది విని ఐ థింక్ సో మెనీ పీపుల్ బి వెయిటింగ్. సో దయచేసి రూట్ చెప్పకండి. వెంకటేష్ గారు కూడా కొంచెం యోగా అంతా చేస్తారు, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అవన్నీ కొంచెం ఎక్కువ అని అంటారు. బికాస్ అలా మ్యాచ్ అయ్యాయా మీ ఇద్దరికి? ఆయన కూడా స్పిరిచువల్, మీరు కూడా స్పిరిచువల్. మా అన్నయ్య చెప్పారు ఆయన గురించి, మంచి భక్తుడు ఆయన చెప్తా ఉంటాడు నాకు మెడ్రాస్లో. నాకు అలా తెలుసు వెంకటేష్ గారి నుంచి నాకు. తర్వాత ఆయన ఫిలిమ్స్లోకి వచ్చాక నేను కూడా ఫిలిమ్స్లోకి వచ్చాక మా ఇద్దరి మధ్య సినిమాలు దాటి స్పిరిచువల్ విషయాల గురించి మాట్లాడుకుంటా ఉండే, మేబీ ధ్యానం గురించి అట్లా ఉండేది మా ఇద్దరి మధ్య. సో మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి, ఆడియన్స్ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ మీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్? మెయిన్ మా అక్క వీళ్ళంతా చూసారు, మా చెల్లెలు. మా అక్క చెప్పడం ఒక మంచి అనుభూతి. అంటే సినిమా బాగుంది చెప్పడం, వీటన్నిటికంటే కూడా తన ఏంటంటే
ఒక మంచి అనుభూతి కలిగింది ఆ సినిమా. కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నాను. ఎవరు దేవుడు అమ్మో వీడికి చాలా తెక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ పవర్ గారు అన్నారా, పవన్ కళ్యాణ్ గారు అన్నారా, పీకే గారు అన్నారా, ఏం అర్థం కావట్లేదు సినిమాలో. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక్కొక్క పేరు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, నిజంగా ఏమని పిలవాలి చెప్పండి అసలు మిమ్మల్ని? స్పెషల్ గా అమ్మాయిలు హ్యాపీ మిమ్మల్ని పిలిస్తే ఇలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నేను అలా ప్రత్యేకించాలి. కళ్యాణ్ గారు అంటే ఇష్టం అంటే కళ్యాణానికి కొంచెం ఇబ్బంది లేకుండా నార్మల్గా ఉంటుంది. లోక కళ్యాణం కోరుకునేవాళ్ళు. దానికి ఇన్ని అర్థాలు. సో మరి ఇంత ప్రెషర్ ఉంటుంది, మీరు మీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు హిట్ అన్న. సో చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అవన్నీ మీ మైండ్లోకి వస్తుంటాయండి? ప్రెషర్ అని ప్రెషర్ అయితే అసలు ఏ పని చేయలేం, కానీ బాగుంటుంది. నాకు అట్లీస్ట్ నాకు జ్ఞానం అంటే నాకు తెలిసిన అవగాహన ఉన్నంతవరకు ఎలా చేస్తే బాగుంటుంది అని ఒకసారి నేను కూడా ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ ఎలా సాధించాలో తెలియదు దాన్ని. సో ఒకసారి అలాంటి కాంటెక్స్లో ఫెయిల్ అవుతాను నేను కూడా. అలాంటి టైంలో ఏం చేస్తారు మీరు? అంటే క్లారిటీ రావడానికి క్లారిటీ లేదని మనకు అర్థం అవుతుంది. అంటే కొంచెం మనకి అంత ఆకాశానికి వేసాం, మనం ఇక్కడ ఉన్నాం, ఓకే ఇది వాస్తవం. సో ఇక్కడ నుంచి ఎలా నేర్చుకోవాలని, సో ఎక్కడెక్కడ తప్పులు చేసాం, ఏమేమి పొరపాట్లు చేసాం, ఇక్కడ మనకి అవగాహన లోపం ఉంది, ఇక్కడ సరైన జ్ఞానం లేదు, ఇక్కడ ఎందుకు లేదు అంటే మనం సరిగ్గా నేర్చుకోలేదు, లేదంటే సరిగ్గా దాని గురించి లోతుపాతులు తెలియకుండా ముందుకు వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ టైం అలాంటి తప్పులు అట్లీస్ట్ మినిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ సక్సెస్ కదే రీజన్. You should know what where you are wrong and accept it. మరి అలాగే ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు త్రూ అవుట్ ది సినిమా చాలా బ్రేక్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్స్ వచ్చినప్పుడు హౌ డు గెట్ బ్యాక్ అండి? మళ్ళీ అదే క్యారెక్టర్లో అదే సెట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో లైక్ స్టేజ్ డివైడ్ అయ్యాయి అండ్ మీరు ప్రచారానికి వెళ్ళడం అలాంటివి జరిగాయి. సో ఆ డిస్టర్బెన్స్ మధ్యలో ఇలాంటి క్యారెక్టర్ అంటే ఈ మూడ్లోకి రావాలి అంటే కొంచెం డిఫికల్టే. సో మరి మీరు మీ మూడ్ని ఎలా స్టడీనెస్ గురించి? ఎక్కడ నాకు యాక్టింగ్ కొన్ని కోర్సెస్ చేయటం వల్ల వైజాగ్లో కానీ సత్యానంద్ గారి దగ్గర ఎక్కడ కొంత అవగాహన అయితే ఉంది నాకు, ఎలాగా ఏమేం చేసుకోవచ్చు అనేది. నేనే నమ్ముతానంటే కొన్ని ఎమోషన్స్ మనం ప్రదర్శించాలి అంటే అది ఎంతో కొంత జీవితంలో కొంత అనుభవంలోకి రావాలి. ఒక రైతు పాత్ర చేయాలంటే నాకు ఆ రైతు తాలూకు ఆ మట్టిలో నడవటం, లేదంటే ఎండకి అట్లాగే పనిచేసి ఒక 18 గంటలు ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఏం తెలియకుండా నేను రైతు పాత్ర నటిస్తే దాంట్లో ఎక్కడో ఒక కంప్లీట్నెస్ ఉండదు. ఎక్స్పోజ్ అయితే కొంత అథెంటిసిటీ ఏర్పడుతుంది అనుకుంటా. మరి భగవంతుడికి ఎలా? అదే కదా కష్టం. అందుకే నేను భగవంతుడి పాత్రగా చూడలేదు. నేనేం చేశానంటే మనకు తెలియదు కదా భగవంతుడు నిజంగా శ్రీకృష్ణుడు మనకు తెలిసిన శ్రీకృష్ణుడు పాత్రలు ఏముంటాయి, మన మాయాబజార్ ఇలాంటి రిఫరెన్స్లే ఉంటాయి, ఎన్టీ రామారావు గారి సినిమాలే ఉంటాయి. దట్టు మనకి బ్లూ కలర్ అలాంటి పౌరాణిక సినిమాలే ఉంటాయి. సో నాకు కృష్ణుడి పాత్ర రిఫరెన్స్ లేదు అసలు. అంటే నాకు భగవంతుడు అంటే నేను కొంతమంది యోగులు నేను కలిశాను, నాకు వాళ్ళు అలా కనిపించారు. నేను మేబీ ఆ రిఫరెన్స్ తీసుకున్నానేమో అనుకుంటాను. అంటే ఎలాంటి ఎమోషన్స్కి రియాక్ట్ మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. అందరూ చూడండి చూపిస్తాడు ఏదో లీలా.